మాస్టర్ గారి పెళ్ళాం ఎపిసోడ్ 3. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర రెడీ అవుతున్న ఇషిక దగ్గరికి వెళ్ళాడు రిషి. మై లవ్, నేను ఒక వారం యూఎస్కి వెళ్ళొస్తాను. నాకు అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ అవి ఉన్నాయి కాబట్టి నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు, బాగా రెస్ట్ తీసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇషికకి ఏమీ అర్థం కాలేదు. ఏంటి మనిషి, నేను ఎలా అర్థం చేసుకోవాలి అని ఆలోచిస్తూ కిందికి వచ్చింది. అక్కడ ఉన్న శారద, రామ్మ ఇషిక అని తన దగ్గరికి పిలుచుకొని తన దగ్గర కూర్చొని తనతో బాగా మాట్లాడుతూ ఉంటుంది. ఇషికకి తన అమ్మ ఉంటే ఇలాగే ఉండేదేమో అనే ఆలోచన వస్తుంది. తెలియకుండానే తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అత్తయ్య, మిమ్మల్ని చూస్తుంటే నాకు అమ్మ ఉంటే ఇలాగే ఉంటుందేమో అనే ఫీలింగ్ వస్తుంది అని చెప్పి తన భావాన్ని వ్యక్తం చేస్తుంది. అప్పుడే శారద ఇలా అంటుంది, నువ్వు కూడా నా కూతురు లాంటివే తల్లి, నువ్వు నన్ను అమ్మ అనే పిలవచ్చు, అత్తమ్మనే కదా నేను అని అంటుంది. చాలా థ్యాంక్స్ అత్తయ్య, అత్తమ్మ అని పిలుస్తుంది. ఆ ఇంట్లో ఉన్న అందరూ ఇషికని బాగా చూసుకుంటారు. కృష్ణ తన సొంత తమ్ముడిలాగా తనని బాగా చూసుకుంటాడు. అలా ఒక సాయంత్రం, వదిన, మీరు చాలా హ్యాపీగా ఉండాలి, మీ జీవితం చాలా బాగుంటుంది, మా అన్నయ్య చాలా మంచివాడు, తనని మీరు అర్థం చేసుకుంటే ఆ విషయం మీకే తెలుస్తుంది అని చెప్తూ ఉంటాడు. ఆ రోజు సాయంత్రం రిషి ఇంటికి వస్తాడు. ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే రిషి ఆ రూమ్లోకి వస్తాడు. కృష్ణ రిషిని చూసి, హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నావు, ఎంతసేపు అయింది వచ్చి అని అడుగుతాడు. హాయ్ రా, నేను బాగానే ఉన్నాను, ఇప్పుడే వచ్చాను అని చెప్పి, ఆఫీస్కి వెళ్తున్నావా రోజు అని కొంచెం బిగ్గరగా అడిగాడు. అన్నయ్య, నేను రోజు వెళ్తున్నాను, ఆఫీస్ విషయాలన్నీ నేను చూసుకుంటానుగా నువ్వు లేని రోజులలో అని నవ్వుతూ చెప్పాడు. ఇషిక నవ్వుకుంటూ చూస్తూ ఉంది. సరే అన్నయ్య, నేను వెళ్తున్నాను, బాయ్ వదిన అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇషిక రిషిని చూస్తూ ఉంది. రిషి చాలా అలసిపోయాడు, సోఫాలో కూర్చున్నాడు. ఏంటి ఇషిక, బాగున్నావా, ఎలా ఉంది ఈ వారం రోజులు, నన్ను ఏమైనా మిస్ అయ్యావా అని అడిగాడు. ఇషిక ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. ఇలా రా, నాకు కొంచెం మర్దన చేస్తావా, తలనొప్పిగా ఉంది అని పిలిచాడు. ఇషిక భయపడుతూనే దగ్గరికి వెళ్ళింది.